హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రజ్ఞా విజయ్ కుక్ అండ్ వ్లాగ్స్. ఈరోజు నేనైతే ఆలుగడ్డ బజ్జీలు చేశానండి. చాలా చాలా టేస్ట్ అయితే చాలా బాగుంటాయండి. ఈ ఆలు బజ్జీ ఎలా చేయాలో చూసేద్దాం రండి. ఇప్పుడు ఓకే, ఆలుగడ్డ బజ్జీలు చేయడానికి ముందుగా ఒక 2 ఆలుగడ్డలు తీసుకున్నానండి. ఇలా వాష్ చేసి పెట్టుకున్నాను. ఒక హాఫ్ కప్పు శనగపిండి తీసుకోవాలండి. దాంట్లోకి వేయడానికి కొద్దిగా బేకింగ్ సోడా, కొద్దిగా ఓమా, కొద్దిగా జీలకర్ర, కొద్దిగా కారం, రుచికి సరిపడా సాల్ట్, కొద్దిగా పసుపు అండి. ఓకే అండి, ఇప్పుడు ఈ శనగపిండి అయితే మిక్స్ చేసి పెట్టుకోవాలి. ముందుగా పిండి మిక్స్ చేసుకోవడానికి వేరే ఒక బౌల్ తీసుకోవాలి. మీరు చేసుకునే క్వాంటిటీని బట్టి పిండి అనేది తీసుకోవాలండి. ఓకే, నేనైతే హాఫ్ కప్పు శనగపిండి తీసుకున్నాను. ఓకే, దీంట్లో కొద్దిగా ఓమా వేసుకోవాలండి. ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర, స్పూను కారం వేసుకోవాలండి. ఒక హాఫ్ స్పూను పసుపు వేసుకోవాలి. రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలండి. ఒక హాఫ్ స్పూను బేకింగ్ పౌడర్ వేసుకోవాలి. ఓకే అండి, వేసుకున్న తర్వాత దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇంతే పిండితోని చాలా అవుతాయండి బజ్జీలు. ఓకే అండి, ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత దీంట్లో కొద్దిగా వాటర్ పోసుకుంటూ పిండి అనేది మిక్స్ చేసుకోవాలండి. ఒకేసారి వాటర్ వేయొద్దు, కొద్దిగా వేసుకోవాలి. ఎక్కువ పలచగా ఉండద్దు, ఎక్కువ గట్టిగా ఉండద్దండి పిండి అనేది. ఓకే అండి, ఇంకొద్దిగా వాటర్ వేస్తున్నాను. వేసి మళ్ళీ ఇలా మిక్స్ చేసుకోవాలండి. పిండి అనేది ఎంత బాగా మిక్స్ చేస్తే బజ్జీలు అనేవి అంత బాగా వస్తాయండి. ఇలా ఒకటే వేలో పిండి అనేది మిక్స్ చేసుకోవాలి. చూడండి, పిండి అనేది ఇలా ఉండాలి. ఇలా మిక్స్ చేసి పెట్టుకున్న పిండిని మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేసుకోవాలి. పిండి అయితే మిక్స్ చేయడం అయిపోయింది. ఇప్పుడు ఆలుగడ్డ అనేది కట్ చేసుకోవాలండి. ఓకే, ఈ ఆలుగడ్డ పైన తొక్క అనేది తీసేయాలండి. తీసేయాలి తొక్క. ఆలుది తొక్క తీయడం అయిపోయిందండి. ఓకే, దీన్ని ఇప్పుడు సన్నగా కట్ చేసుకోవాలి. ఓకే అండి, ఇలాంటి ఆలు స్లైసర్ ఉంటే ఆలు స్లైసర్ తో కట్ చేసుకోవచ్చు, లేదంటే నైఫ్ తో సన్నగా కట్ చేసుకోవాలండి. నేనైతే కొన్ని ఇలా చూపిస్తాను, కొన్ని నైఫ్ తో కట్ చేసి చూపిస్తాను. ఇప్పుడు ఈ ఆలు స్లైసర్ తోనే కట్ చేసి చూపిస్తానండి. ఈ ఆలు స్లైసర్ తో కట్ చేయడం వల్ల పీసెస్ అనేది ఈవెన్ గా వస్తాయండి. చూడండి, పీసెస్ ఎంత సన్నగా వస్తున్నాయో. ఇలా ఉండాలండి సన్నగా. నైఫ్ తో కట్ చేస్తే ఇంత సన్నగా రావండి. ఓకే అండి, ఇప్పుడు ఇవి ఈ కట్ చేసిన పీసెస్ వాటర్లో వేసేసుకోవాలి. ఒక గిన్నెలో కొన్ని వాటర్ తీసుకొని కొద్దిగా సాల్ట్ వేసేసుకోవాలండి. కట్ చేసి పెట్టుకున్న ఈ ఆలు అనేది నల్లబడదండి వేసుకోవడం వల్ల. కొద్దిగా సాల్ట్ వేస్తున్నాను. ఓకే అండి, ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఓకే అండి, ఇప్పుడు నైఫ్ తో ఎలా కట్ చేయాలో చూపిస్తాను. ఇలా ఆలు తీసుకొని ఇలా సన్నగా కట్ చేసుకోవాలండి. చూడండి, నైఫ్ తో కట్ చేస్తే ఇలా వస్తుంది. అన్ని ఇలానే కట్ చేసుకోవాలండి. ఆలుగడ్డ అయితే కట్ చేయడం అయిపోయింది. ఓకే, ఇప్పుడు మనం బజ్జీలు వేసేసుకుందామండి. ప్యాన్ అయితే హీట్ అయిందండి. ఇప్పుడు ఆయిల్ వేసుకోవాలి. మనం బజ్జీలు చేసుకోవడానికి సరిపడా ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ కొద్దిగా ఎక్కువే వేసుకోవాలండి. బజ్జీలు వేసే ముందు ఇంకోసారి మిక్స్ చేసుకుందామండి.
పిండి ఎంత బాగా మిక్స్ చేస్తే బజ్జీలు అనేటివి అంత బాగా వస్తాయండి. ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి పిండి. ఓకే అండి, ఇప్పుడు బజ్జీలు ఎలా వేయాలో చూపిస్తాను మీకు. ఓకే, పిండి అయితే మిక్స్ చేయడం ఒక కట్ చేసి పెట్టుకున్న ఆలు స్లైస్ని తీసుకొని ఇలా ముంచుకోవాలండి. ఇలా ముంచుకొని ఇలా వేసేసుకోవాలి పిండిలో. ఇలా చేసుకొని ఇలా పిండిలో వేసేసుకోవాలండి. ఒకవేళ పిండి దీనికి అంటుకొని ఉంటే ఇలా చేసేసుకోవాలండి. ఇలా చేసుకొని వేసేసుకోవాలి. ఓకే అండి, ఆయిల్ అయితే హీట్ అయింది. ఇప్పుడు బజ్జీలు వేసుకుందామండి. కట్ చేసిన ఆలు పిండిలో ముంచుకుంటూ ఇలా వేసుకోవాలి. చూడండి. ఓకే అండి, ఇవి మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఓకే అండి, చూడండి ఆలు బజ్జీ ఎలా పొంగుతున్నాయో చూడండి. పూరిలాగా పొంగుతున్నాయండి ఇవి. ఓకే అండి, బజ్జీలు అయితే ఫ్రై అయినాయి. ఇప్పుడు తీసేసుకోవాలండి. వీటిని తీసేసి వేరే ఒక ప్లేట్లో వేసేసుకోవాలి. చూడండి ఆలు బజ్జీ ఎంత బాగా వస్తున్నాయో. ఓకే అండి, ఇంకోసారి బజ్జీలు వేసుకుందామండి. ఒకవేళ మీకు టైం ఎక్కువ ఉంటే కొద్దిసేపు ఒక హాఫ్ అన్ అవర్ అన్న నానబెట్టుకోవాలండి. ఇంకా బాగా వస్తాయి బజ్జీలు. నాకు టైం లేదని ఒక 10 మినిట్సే పిండి అనేది నానబెట్టానండి. పిండి ఎంత బాగా నానితే బజ్జీలు అనేటివి అంత బాగా వస్తాయండి. చూడండి ఎలా పొంగుతున్నాయో. అన్ని బజ్జీలు ఇలానే వేసుకోవాలండి. ఓకే అండి, ఇలా వేసుకున్న తర్వాత కొద్దిసేపు అలానే వదిలేసిన తర్వాత చేసుకోవాలి. చూడండి ఎలా పొంగుతున్నాయో బజ్జీలు. పిండి బాగా నానితే ఇలా పొంగుతాయండి. ఒకవేళ టైం ఎక్కువ లేనప్పుడు కొద్దిసేపు ఎక్కువసేపు మిక్స్ చేసుకోవాలి. పిండి మిక్స్ చేసుకుంటే ఇలా పొంగుతాయి బజ్జీలు అనేటివి. ఓకే అండి, ఈ బజ్జీలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు అయితే ఫ్రై చేసుకోవాలండి. ఓకే అండి, బజ్జీలు అయితే ఫ్రై అయినాయి. తీసి ఇప్పుడు ప్లేట్లో వేసుకోవాలండి. చూడండి బజ్జీలు ఇలానే చేసుకోవాలి అన్ని బజ్జీలు. ఓకే ఓకే అండి, 4 బజ్జీలు అయితే చేయడం అయిపోయింది. చూడండి ఎంత బాగా వచ్చినాయో. చాలా చాలా టేస్ట్ బాగుంటాయండి. ఒకసారి ఇలా ట్రై చేయని వాళ్ళైతే ఖచ్చితంగా ట్రై చేసి చూడండి. చాలా ఈజీగా ఒక 10 నిమిషాలలో చేసేసుకోవచ్చండి. ఈ ఆలు బజ్జీ అనేది ఈవినింగ్ స్నాక్స్కి అయితే చాలా బాగుంటాయండి. చిన్నపిల్లలు కూడా చాలా బాగా ఇష్టంగా తింటారండి. చాలా టేస్ట్ బాగుంటాయి. అక్కడక్కడ జీలకర్ర ఓమా ఫ్లేవర్ తగులుతూ చాలా బాగా వస్తాయండి టేస్ట్. 10 నిమిషాలల్లో చేసుకోవచ్చండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఓకే అండి, ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.